రైట్. మరొకసారి నేను చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఈ దృశ్యాలు చూస్తున్న ఒక వర్గపు మీడియా దీన్ని ఏ రకంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తాయనేది ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని తెలిసిందే వాళ్లకు. కానీ తెలియని ప్రజలు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మన దేశంలో చాలామంది మీద కేసులు ఉంటాయి, చాలా రాజకీయ నాయకులపై కేసులు ఉంటాయి, ఒకిన్ని చాలా అథెంటిక్గా వాళ్ళు చేసిన తప్పులకై కేసులుంటే మరికొందరి మీద అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టిన దృశ్యాలు. దానికి ఉదాహరణగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కోర్టులకి వెళ్ళినప్పుడు కానీ వాయిదా అవ్వచ్చు, లేదంటే హాజరు కావడానికి ఒక ఫార్మాలిటీ అవ్వచ్చు, అనేక మంది అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కోర్టులకు వస్తుంటారు. కానీ అప్పుడేమీ ఇలాంటి దృశ్యాలు ఉండవు. ఒక్కసారి గొంతు చించుకుని అరిచే ఎల్లో మీడియాలోని కొంతమందికి ఇది చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ రకంగా వీళ్ళు మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఒక్కసారి చూడాలి. ఎందుకు తమ ఎప్పుడు కూడా జాకీలు పెట్టి లేపి వారిని భుజాన ఎత్తుకుని నడిపించే కొంతమంది మోడరేటర్స్ కూడా దాన్ని చూడాలి. ఎందుకు మరి తమ నాయకులు ఎక్కడన్నా వస్తే ఇలాంటి దృశ్యాలు ఎందుకు ఆవిష్కృతం కావు? స్వచ్ఛందంగా ఎందుకు రారు? ఒక్కసారి తమని చూడాలి అని అభిమానులు ఎందుకు రారు అనేది వాళ్ళు ఆలోచించాలి. ప్రస్తుత విజువల్స్ చూస్తుంటే మనకు తెలుస్తుంది. తెలుగువాడి గుండెలో రాష్ట్రం ఏదైనా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఈ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అభిమానం ఏంటి అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ కోసం చేసింది తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోలేరు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థి లోకానికి చేసిన మంచిని విద్యార్థి మర్చిపోడు, రాష్ట్రం ఏదైనా సరే. అరే అలాంటి పథకాలు ఇక్కడ లేవే అన్న దాఖలాలు అనేక సందర్భాల్లో మనం చూసాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు వచ్చి ఆయన ఒక్కసారి చూడాలంటూ వచ్చిన సందర్భాలు ఉదయం నుంచి మనకు కనిపించాయి. ఆయనతో ఒక్కసారి సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. చాలా కాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడు, యువ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారని తెలిసి ప్రతి ఒక్కళ్ళు రావటం కుదరలేదేమో కానీ తండోపతండాలుగా వేలాదిగా ఆయన అభిమానులు రోడ్లపైకి రావడం, ఆయన్ని ఒక్కసారి చూడాలి అని ఆకాంక్షను వెలిబుచ్చడం వాళ్ళు బయటకు వచ్చిన దృశ్యం మనకు కనిపిస్తోంది. నిజంగా ఎంతమంది రోడ్లపైకి వస్తారని పోలీసులు ఊహించలేదా అన్నట్టుగా ఒకంత వాళ్ళని కంట్రోల్ చేయడానికి కష్టతరమైన పరిస్థితి కూడా మనకి దారిలో కనిపించింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఆయన ఫ్లైట్ దిగినప్పటి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరే వరకు వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చారు. ఆయన వాహనం వెళ్తున్నప్పుడు అభివాదం చేసే ప్రయత్నం చేశారు. మామూలుగా అయితే ప్రజా ప్రయోజన దృష్ట్యా లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే దృష్ట్యా ఆయన ఎప్పుడు బయట అడుగు పెట్టినా లక్షలాదిగా అభిమానులు ఎండా వాన లెక్క చేయకుండా ఏ రకంగా వస్తారో మనకి ఇటీవల 16 నెలల్లో అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆ అభిమానాన్ని అడ్డుకోవాలి, అది బయట ప్రపంచానికి తెలియకూడదు అంటూ కూటమి సర్కార్ అవ్వచ్చు, పోలీసులు వాళ్ళ ఆదేశాల అనుసారం ఏ రకంగా కట్టడి చేస్తారనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. అది ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అని చాలామంది సందేహపడ్డారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భం ఏదైనా సరే ఆయన బయటకి అడుగు పెడితే ఆయన అభిమానులు ఇదే రకంగా బయటకు వస్తారు, ఒక్కసారి ఆయన చూడటానికి ఇష్టపడతారు, ఆయనతో సెల్ఫీ దిగడానికి ఉబలాట పడతారు అనేది మరొకసారి మనకి నిరూపితమైంది. మరొకసారి చెప్పాలి, రాజకీయ నాయకుల మీద కేసులు లేని వాళ్ళు నిజంగా తక్కువ మంది అని చెప్పాలి, ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో. అయితే కొంతమంది మీద ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళు స్టేలు తెచ్చుకొని బెయిల్ మీద ఉన్న పరిస్థితి మనకి ఉంటుంది. కొంతమంది నాయకులపై వారిపై అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టిన వాళ్ళు లేకపోలేరు. అలాంటి కోవలకి చెందుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన జీవించి ఉన్నప్పుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నేర చరిత్రలు కాదు, ఎలాంటి నేరం చేసిన వాళ్ళు కాదు. ఆయన హఠాన్మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అనే ఒక పార్టీకి మద్దతుగా కానీ, లేదంటే వాళ్ళు చెప్పిన దానికి వినలేదు అనే అక్కసుతో 2 పార్టీలు ఏకమై ఆయనపై అక్రమంగా కేసు బనాయించి అక్రమంగా 16 నెలల ఉంచిన అనంతరం ఆయన బెయిల్పై బయటకు వచ్చినప్పుడు హైదరాబాద్ ఏ రకంగా స్పందించింది అనేది ప్రతి ఒక్క హైదరాబాదీ మదిలో చెరగని దృశ్యంగా ఉంటుంది. ప్రస్తుతం మనం అదే తాలూకు దృశ్యాలు ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి. ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి తిరిగి వెళ్ళే ప్రయాణంలో ఏ రకంగా యువత ఆయన్ను ఆపుతోంది, ఏ రకంగా ఆయన దృష్టిలో పడడానికి ట్రై చేస్తోంది, ఆయనకి ఏ రకంగా అభివాదం చేయడానికి ప్రయత్నిస్తోంది అనేది మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. రహదారి పొడవునా వేలాదిగా ప్రజలు, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ముందుకొచ్చి ఆయనకి అభివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పట్లాగే ఆయన
ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడికి వచ్చిన వేలాది మందికి 2 చేతులు జోడించి అభివాదం చేస్తూ ఆయన ఇచ్చిన సమయం, న్యాయమూర్తి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా కోర్టులో హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న ఆయన వెహికల్, కానీ ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా ఆ సమయానికి అక్కడికి రీచ్ అవ్వని పరిస్థితి ఉంటుంది. అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఆయన తిరిగి వెళ్ళే ప్రయాణంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన దృష్టిలో పడడానికి, ఆయన ఒక్కసారి చూడడానికి రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో జననేత వైఎస్ జగన్ ఆయన వ్యక్తిగతంగా ఆయన వచ్చారు ఈ పర్యటన. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఒకసారి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ న్యాయమూర్తి ముందు ఆయన హాజరయ్యారు. నిబంధనల ప్రకారం ఆయన తిరిగి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు నుంచి ఆయన బయటకు వచ్చారు. నాంపల్లి మెయిన్ రోడ్ మీద ఆయన వెహికల్ కాన్వాయ్ వెళ్తున్న దృశ్యం. ఆయనని చూడడానికి యువత ముఖ్యంగా వెహికల్స్లో ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, ఆయనతో ముచ్చటించడానికి కానీ లేకపోతే ఆయన్ని చూడడానికి కానీ, కుదిరితే ఒక సెల్ఫీ తీసుకోవడానికి కానీ ఏ రకంగా ఆయన కాన్వాయ్ని వెంబడిస్తున్నారో మనకు తెలుస్తోంది, మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇలాంటి దృశ్యాలు మరి ఏ ఇతర రాజకీయ నాయకుడికి ఉండదు అనేది అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్, ఆయన కాన్వాయ్ తిరిగి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం నాంపల్లి మెయిన్ రోడ్లో ఆయన కాన్వాయ్ ముందుకెళ్తూ ఉంది. రాజకీయంగా వైఎస్ జగన్ను అణగదొక్కాలన్న వాటి కుట్రలకు వంతపాడుతూ ఎల్లో మీడియా నిత్యం పచ్చి అబద్ధాలు, కట్టుకథలతో తప్పుడు రాతలు రాస్తూనే ఉంటుంది. మహానేత వైఎస్ఆర్ జీవించి ఉన్నంతకాలం అప్పటి అధినేత్రి సోనియా గాంధీకి, అధిష్టానానికి మంచివాడిలా కనిపించిన వైఎస్ జగన్ తర్వాత విలన్లా కనపడ్డారు. ఎందుకంటే ఆయన నమ్మింది ఆయన చేస్తారు, ప్రజల కోసం ఆయన నిలబడతారు, ప్రజల్లోనే ఉంటారు. కానీ ప్రజలకు ఆయన దగ్గర అవ్వటం అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం లేదు. అలాంటిది 2 బద్ధ విరుద్ధమైన పార్టీలు ఏకమయ్యాయి. ఆయనపై అక్రమంగా కేసులు బనాయించాయి. 16 నెలల పాటు ఆయన్ని జైల్లో ఉంచాయి. అనంతరం ఆయన బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత యావత్ హైదరాబాద్ రోడ్లపైకి వచ్చి ఆయనకి స్వాగతం పలికాయి. అది ప్రతి ఒక్క హైదరాబాద్కి గుర్తుండుంటే ఉంది. అది ఎందుకు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటే, ఒకసారి ఆయన చాలా కాలం తర్వాత హైదరాబాద్ వచ్చారు. కోర్టు ఆదేశాల అనుసారం న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఆయన తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఆయన ప్రస్తుతం బంజారా హిల్స్ ప్రాంతంలో ఆయన వెహికల్ కాన్వాయ్ ముందు కదులుతుంది. యువత ఆయన చూడడానికి ఎంతో ఇష్టపడతారు. నిజంగా అందరికీ కూడా సెల్ఫీ తీసుకోవటం కుదరదు కాబట్టి ఆయన ఒక్కసారి ఆయనకి అభివాదం చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చేది మనకి నిజంగా ప్రతిసారి కూడా ఆవిష్కృతం అవుతున్న పరిస్థితి ఉంటుంది. మరొకసారి హైదరాబాద్ అదే రకంగా స్పందించిందని చెప్పాలి. రైట్, నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరైన అనంతరం, న్యాయమూర్తి ముందు హాజరైన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఆయన వెహికల్ కాన్వాయ్ ముందుకెళ్తుంది. ఆయన లోటస్ పాండ్ వెళ్తున్నారు. మా కరెస్పాండెంట్ దిలీప్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దిలీప్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఆయన కాసేపటి క్రితమే కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం నాంపల్లి అది దాటి బంజారా హిల్స్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్ మనకు కనిపిస్తోంది విజువల్స్లో. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం మనం లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరానికి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చూడడానికి చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, అలాగే వైసీపీ శ్రేణులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు లోటస్ పాండ్ చేరుకున్న దృశ్యాలు చూడొచ్చు. మొత్తం కూడా లోటస్ పాండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకుంటున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ కి వస్తున్నారని వార్త తెలుసుకోగానే చాలా మంది పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి చాలా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే సిబిఐ కోర్టు నాంపల్లి కావచ్చు, అలాగే ప్రస్తుతం
ఇటు లోటస్ పాండ్ కావచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా చేరుకునే దృశ్యాలను మనం చూడొచ్చు. చాలా రోజుల తర్వాత చివరిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 డిసెంబర్లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తనను పరామర్శించడానికి రావడం జరిగింది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు హైదరాబాద్ నగరానికి రావడంతో చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కావచ్చు, అలాగే అభిమానులు కావచ్చు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున కూడా లోటస్ పాండ్ కి వస్తున్నటువంటి దృశ్యాలను మనం కూడా చూడొచ్చు. సో దానికి తగ్గట్టుగానే ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో అవాంఛనీయ సంఘటనలు తలెట్టకుండా చాలా పెద్ద ఎత్తున కూడా పోలీస్ ఫోర్సు మొత్తం ఇటు లోటస్ పాండ్ కు 3 వైపులా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పోలీస్ ఫోర్సు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో యువతలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పుకోవచ్చు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? కనిగిరి ఎందుకు వచ్చారు? జగన్ చూడడానికి వచ్చాను, జగన్ కలిసిపోదామని. చాలా వరకు ఇప్పటికే పాదయాత్ర చేస్తారు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు మీరు ఏపీలోనే. సో ఇవాళ హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు ప్రత్యేకంగా? ఎన్నిసార్లు చూసినా అభిమానం కాబట్టి చూడాలని వచ్చామండి. మళ్ళీ వచ్చాం. ఏంటి ఇవాళ సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. సో ఇదంతా రాజకీయ ఉద్దేశం అంటారా? దేంట్లో అంటారు? ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశం ఇది, ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశం. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఇక్కడికి లోటస్ పాండ్ కి చేరుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా చూస్తామండి, కలిసిపోతాం, ఖచ్చితంగా చూసి కలిసిపోతాం. మా అభిమానాన్ని ఆయన ఖచ్చితంగా మాకు కనపడిపోతాడు ఆయన. మీరెక్కడ నుంచి? నాంపల్లి సిబిఐ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరైన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయన కాన్వాయ్ ముందు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంజారా హిల్స్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్ ముందుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఆ కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు, అలాగే ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, తెచ్చిన రిఫార్మ్స్ అవ్వచ్చు, వాటన్నిటికీ ఆకర్షితులై ఎంతోమంది ఆయన ఒక్కసారి చూడడానికి ముందుకొచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే ఆయన పార్ట్ టైం పాలిటీషియన్ కాదు. 5 సంవత్సరాల తన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మొత్తం తన 5 సంవత్సరాల కాలం కూడా ప్రజలకు ఏ రకంగా పరిపాలన అందించాలి, వారిని ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే దృష్ట్యా ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న పరిస్థితి. చాలామందిలా ప్రతి వీకెండ్ హైదరాబాద్ వచ్చిన దాఖలాలు ఉండవు. 2 సందర్భాల్లో మాత్రమే ఆయన హైదరాబాద్ వచ్చారు. చాలా కాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు అని తెలియగానే అనేక చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. దారి పొడవునా అభిమానులు ఆయనకు స్వాగతం పలకడానికి, ఆయన ఒక్కసారి చూడడానికి, అభివాదం తెలపడానికి ఎంతోమంది వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి ఉదయం నుంచి కూడా కనిపించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు 5 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దారి పొడవునా కూడా ఆయనతో పాటుగా ఎంతో ఉత్సాహంగా యువకులు ముందుకొచ్చిన దృశ్యాలు మనం చూసాం. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటున్నారు, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం అని సాక్షి రిపోర్టర్ అడిగిన వాటికి వాళ్ళు చెప్పారు. ఏ రకంగా ఒక విద్యను ఒక ఆస్తిగా కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ తమ పిల్లలకి ఇవ్వాలో, అలా ఇస్తే గనక వాళ్ళ నేపథ్యం ఎలా మారుతుంది, ఆ కుటుంబం ఎలా బాగుపడుతుంది అనేది చేసి చూపించిన ఒక నాయకుడిని చూడడానికి మేము వచ్చామంటూ కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి. నిజంగా అందరూ మాట్లాడింది చూపించే సిచ్యువేషన్ కూడా లేనంత జనం అక్కడ కోర్టు దగ్గర ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. ఒక్కసారి తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దారి పొడవునా కూడా ఆయనతో పాటే యువత ముందుకెళ్తోంది. ప్రస్తుతం బంజారా హిల్స్ దాటి లోటస్ పాండ్కు ఆయన నివాసానికి వెహికల్ కాన్వాయ్ వెళ్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మా కరెస్పాండెంట్ దిలీప్తో మాట్లాడదాం. దిలీప్, మరి కాసేపట్లోనే ఆయన లోటస్ పాండ్ చేరుకోబోతున్నారు. ఏంటి అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్ చెప్పండి. లోటస్ పాండ్ మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మారుమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇటు లోటస్ పాండ్ కి చేరుకునే దృశ్యాలను మనం చూస్తున్నాము. సో ఎందుకు వచ్చారో
ఎక్కడి నుంచి వచ్చారు? మాది అద్దంకి కాన్స్టిట్యున్సీ. మేము జగనన్న అభిమానులం. మేము అద్దంకి నుంచి వచ్చాము. ప్రకాశం జిల్లా అద్దంకి కాన్స్టిట్యున్సీ. మేము ప్రకాశం జిల్లా అద్దంకి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. మేము జగనన్న కోసం వచ్చాము. జగనన్నని ఈ రోజు చూడడానికి వచ్చాము. జగనన్న నెక్స్ట్ టైం సీఎం కావాలని మేము ఈ రోజు అభిమానంతో అద్దంకి ప్రకాశం జిల్లా అద్దంకి కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇవాళ సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే అంటారా? అభిమానంతో ఇదంతా మేమంతా అభిమానంతో వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోలీసులను పెట్టి చాలా టూ మచ్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు అందరినీ. ఇది చాలా తప్పు. ఇది మేము ఒక్కసారి సునామీలాగా అడ్డం తిరిగినామనుకో ఏ పోలీసోడు ఎవ్వరు కూడా రారు మా దగ్గరికి. మేము జగనన్న మీద అభిమానంతో ఎంతో దూరం నుంచి వచ్చాము. ఈ అన్నను చూడడానికి ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నాం. హైదరాబాద్ లో తను చాలా 6 ఏళ్ల తర్వాత వచ్చాడు కాబట్టి చూడడానికి. జై జగన్, 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 జై జగన్. మేము జగన్ చూడటానికి వచ్చాము సార్. ఆంధ్ర నుంచి వచ్చాము. నేను గుత్తి అనంతపూర్ డిస్టిక్ గుత్తి నుంచి వచ్చినా సార్. జగన్ సార్ చూసేకే ఇక్కడ డైరెక్ట్ చూద్దామని వచ్చినాం సార్. జగన్ మీద అక్రమాల కేసులు పెడితే అవి వాటిని ఖండించడానికి వచ్చామండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఈ ఆంధ్రలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ పంచాయతీలో కానీ 100 మందికి పనికొచ్చే స్కీమ్ ఒక్కటి పెట్టలా. 100 మనిషికి ఇది ఈ చంద్రబాబు ఈ స్కీమ్ పెట్టాడు. ఈ పంచాయతీ ఈ 100 మందికి ఉపయోగపడుతున్న స్కీమ్ ఒక్కటి పెట్టలా. జగన్ అయింది ఒకసారి అమ్మఒడి పెట్టాడు. ఒక పంచాయతీలో 1000 మందికి ఉపయోగపడుతుంది. సచివాలయాలు కట్టాడు. తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఇంకా చాలా 3 లక్షల కోట్లు అందరూ అన్ని కులాలకు జనాలకు పంచాడు. కానీ చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి కూడా జనాలకు ఉపయోగపడి ఒక్క పని చేయాల. లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తాన్ని తొక్కిపరేస్తున్నారు. ఈ జగన్ పెట్టే పథకాలు అమలు పరచలేక, తీసేయలేక, ఉంచలేక మొదలు పడుతుంది. వాళ్ళ కులం అంతా మొదలు పడుతుంది. జగన్ వచ్చి వీళ్ళందరినీ అభివృద్ధి చేస్తున్నాడే అని ఒక బాధపడుతున్నారు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి రాలేదు అని బాధపడతా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి బాధ రాలేదని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ ఈ కులాలు బాధపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కావాలి. మేము ఉమ్మడి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో లోటస్ పాండ్ కు చేరుకోబోతా ఉన్నారు. సో ఇప్పటికే మాసప్ ట్యాంక్ దాటి ఇటు బంజారాహిల్స్ వైపుగా ఇటు పూరి జగన్నాథ్ టెంపుల్ మీదుగా ఇటు లోటస్ పాండ్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం కూడా ఇటు పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడానికి లోటస్ పాండ్ కి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం ఇటు లోటస్ పాండ్ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇటు వస్తున్నటువంటి కార్యకర్తలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆ పోలీస్ బలగాలన్నీ కూడా ఇటు లోటస్ పాండ్ చుట్టూ మోహరించారని చెప్పొచ్చు. ఎవరిని కూడా లోటస్ పాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోపలికి అనుమతించట్లేదు. కేవలం నేతలను, వైసీపీ నేతలు మాత్రమే లోపలికి ముందస్తు చర్యల్లో భాగంగా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలను కూడా కొంత క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో హైదరాబాద్ కి వస్తూ ఉన్నారు. ఇటు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఆ తర్వాత దారి పొడుగునా కూడా వెల్కమ్ చెప్తూ అటు నాంపల్లి కోర్టుకు కూడా చేరుకున్నారు. సో అక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి ఇప్పుడు లోటస్ పాండ్ కి బయలుదేరారు కాబట్టి సో ఇక్కడ దారి పొడుగున కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడానికి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు లోటస్ పాండ్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులతో కావచ్చు, మొత్తం కూడా కిక్కిర్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో మొత్తం కూడా యూత్ అంతా కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ఇటు లోటస్ పాండ్ కి చేరుకుంటున్న దృశ్యాలను మనం చూడొచ్చు. సో మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ కి చేరుకోబోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డిని చూడడానికి చాలా వాళ్ళ యొక్క అభిమానాన్ని మరొకసారి చాటుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడంతో పాటు అంటే తరచుగా చూస్తూనే ఉంటారు, అయినప్పటికీ కూడా మరోసారి చూడాలి అని తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడాలనేటువంటి ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున కూడా లోటస్ పాండ్ కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ అంటే
జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో క్లియర్ చేసే పనిలో పోలీసులు కూడా ఉన్నారని చెప్పుకో. సో మొత్తం ఇటు లోటస్ పాండ్ కి 3 వైపులా మొత్తం కూడా కార్యకర్తలతో మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితిని కనిపిస్తోంది. సో ఇటువైపు స్ట్రైట్ గా ఉన్నటువంటి రూట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నారు. సో చూడొచ్చు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ లోటస్ పాండ్ కి చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. సో వైఎస్ జగన్ కి అభివాదం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు రావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి వెల్కమ్ చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అభిమాన నేతను చూడాలి అనేటువంటిది చాలా వరకు కూడా అనుకుంటా ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు. సో ఫోటోలతో కూడా కొంతమంది కార్యకర్తలు రావడం జరిగింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి చాలా పెద్ద ఎత్తున లోటస్ పాండ్ కి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. సో చాలా రోజుల తర్వాత ఇటు వచ్చాడు. ఇటు హైదరాబాద్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో చివరిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైట్. ఆల్మోస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ సిబిఐ నాంపల్లి కోర్టు నుంచి బయలుదేరి లోటస్ పాండ్ చేరుకుంటుంది. మరి కొద్ది క్షణాల్లోనే ఆయన కాన్వాయ్ లోటస్ పాండ్కి చేరుకోబోతోందన్న నేపథ్యంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కొంతమంది నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఇక్కడికి వచ్చారు. చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయన్ని చూడడానికి ఇక్కడికి వచ్చిన నేపథ్యం. మరి రిపోర్టర్ అంత దూరం నుంచి ఎందుకు రావడం జరిగింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయటకు వచ్చినా మేము చూడడానికి ఇష్టపడతాం కాబట్టే వచ్చామనేది కూడా వాళ్ళ సమాధానంగా చూసాం. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బయటకు వచ్చి ఆయన్ని చూడడానికి వచ్చిన అందరికీ కూడా అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పట్లాగే అది అంత ఈజీ కాదు. అది మనకి చాలా సందర్భాల్లో తెలిసింది. ఆయన వెహికల్ ముందుకు సాగడం అంటేనే గగనంగా ఉంటుంది. అనేక మంది అభిమానులు ఆయనకి అభివాదం చేయడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఎవరిని కాదనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇది ఒక వ్యక్తిగత కార్యక్రమం కాబట్టి ఆయన సిబిఐ కోర్టు నుంచి బయటకు రావటం, అనంతరం ఆయన కాన్వాయ్ లోటస్ పాండ్ చేరుకోవటం, నివాసం వద్ద ఆయన చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన వెహికల్ లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మనకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఆయన సిబిఐ నాంపల్లి కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ రకంగా యువత ఆయన్ని ఫాలో అయింది. ప్రస్తుతం లోటస్ పాండ్లో ఆయన ఇంటి వద్ద పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వందలాదిగా సుదూర ప్రాంతాల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి చూడటానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా కార్యక్రమం దృష్ట్యా ఆయన బయటకు వస్తే అక్కడున్న జనాల దృష్ట్యా ఆయన్ని చూసే అవకాశం ఉండదు. ఇక్కడైతే ఆయన్ని చూడొచ్చు అనే ఆశతో చాలామంది ఇక్కడికి వచ్చారు. కానీ అదే రకమైన దృశ్యాలు ఇక్కడ కూడా ఉంటాయి అనేది వాళ్ళు ఊహించి ఉండరు. ప్రస్తుతం అదే మనకు కనిపిస్తోంది. వందలాదిగా లోటస్ పాండ్ వద్ద అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి, ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి తమ ప్రియతమ నాయకుడు, తమ యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేయటానికి, ఆయన్ని ఒక్కసారి చూడటానికి, కుదిరితే ఒక సెల్ఫీ తీసుకోవడానికి ఫోన్లు పట్టుకుని ఏ రకంగా ముందుకొచ్చారో మనకు చూస్తున్నాం. సో పోలీసులు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నాలు కూడా ఒకంత విఫలమవుతున్నాయని చెప్పాలి. ఆయన కాన్వాయ్ లోపలికి వెళ్తోంది. నిజంగా ఎంత సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తారో తెలుసు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అభివాదం చేయకుండా ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి మనం తరచూ కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన ఇంటి ముందే ఆయన వెహికల్ని ఆపి అందరికీ అభివాదం చేస్తూ చేతులు జోడించి తమపై చూపుతున్న అభిమానానికి తిరిగి అభివాదం చేస్తూ ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. లోటస్ పాండ్ నుంచి మనకి లైవ్ విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. చాలా కాలం తర్వాత ఆయన లోటస్ పాండ్ వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన సందర్భాలు ఆయన ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆ సందర్భాలు చాలా తక్కువ. ఒకసారి ఆయన అఫీషియల్గా వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన అనారోగ్య దృష్ట్యా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కూడా పలకరించారు, ఇంటికి వెళ్ళి పలకరించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన ఇటీవల విదేశీ పర్యటనకి వెళ్ళి తిరిగి వచ్చి ఒకసారి కోర్టు ఆదేశాల అనుసారం న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన లోటస్ పాండ్ వచ్చారు.
చాలా కాలం తర్వాత వచ్చారు. కానీ ఆయన వస్తున్నారని తెలిసి యావత్ హైదరాబాద్ కూడా ఒక్కసారిగా తమ ఉత్సాహాన్ని చూపించే ప్రయత్నం చేశాయి. తమ ప్రియతమ నాయకుడు యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారని తెలిసి ఫ్లెక్సీలు వెలిశాయి. దారి పొడవునా యువత ఆయనకు అభివాదం చేస్తూ వెహికల్స్లో ఫాలో అయిన దృశ్యాలు మనకి దారి పొడవునా చూసాం. ప్రస్తుతం లోటస్ పాండ్ చేరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి ఆయన్ని ఒక్కసారి చూడడానికి వచ్చిన వాళ్ళని ఆయన నిరాశపరిచే ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ ఉండదు. అందుకే ఆయన ఇంటి బయటే వెహికల్ని ఆపారు. అందరికీ కూడా చేతులు జోడించి మరీ అభివాదం చేస్తున్నారు. అనంతరం ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు.